పోలీసులు, బాధితులు, నిందితుల కథనం ప్రకారం. అది 2007వ సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖు విజయవాడలోని శ్రీ దుర్గా లేడీస్ హాస్టల్. అదొక ప్రైవేట్ హాస్టల్. అపార్ట్మెంట్ ని లీజుకి తీసుకొని హాస్టల్ గా కన్వర్ట్ చేసి నడుపుతున్నారు. ప్రతి ఫ్లోర్ లో 2 ఫ్లాట్స్ ఉంటాయి. ప్రతి ఫ్లాట్ లో 2 బెడ్రూమ్స్, ఒక పెద్ద హాల్, ఒక చిన్న కిచెన్ ఉంటాయి. బెడ్రూమ్ అయితే 3 అమ్మాయిలు, కిచెన్ అయితే 2 అమ్మాయిలు, హాల్ అయితే 8 మంది అమ్మాయిలు రెంట్కుంటున్నారు. ఆ హాస్టల్లో మాక్సిమం అందరూ దగ్గరున్న కాలేజెస్ లో చదువుకునే అమ్మాయిలే రెంట్కుంటున్నారు. సో అలా అక్కడ హాస్టల్ ని రన్ చేసేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఒక రూమ్ లో అమ్మాయికి మెలకు వచ్చింది. వచ్చి చూస్తే హాల్ మొత్తం కూడా చిందరవందరగా ఉంది. ఎవరో దొంగలు వచ్చారేమో అని మిగతా రూమ్స్ వాళ్ళని కూడా వెంటనే లేపింది. అలా రూమ్ బయటికి వచ్చి చూస్తే ఫ్లోర్ మీద రక్తపు మరకలు లైన్ లో పడి ఉన్నాయి. అవన్నీ కూడా వాష్రూమ్ సైడ్ వెళ్తున్నాయి. వాటిని ఫాలో అవుతూ వెళ్ళిన వాళ్ళకి అక్కడ కనిపించింది చూసి అక్కడ ఉన్న ఆడపిల్లలందరూ కూడా అరవటం స్టార్ట్ చేశారు. గట్టిగా ఏడుస్తున్నారు. అక్కడ ఉన్న వార్డెన్ ధైర్యం చేసి ఆ చనిపోయిన అమ్మాయి చేతిలో ఉన్న లెటర్ ని తీసి చదివింది. అందులో ఏముందంటే, ఈ అమ్మాయిని నన్ను ప్రేమించమని చాలా రోజుల నుంచి బ్రతిమాలుతున్నా, కానీ పట్టించుకోలేదు. అందుకని హాస్టల్ కి వచ్చి కొట్టాను. తర్వాత మానభంగం చేసి చంపేశాను. అడిగినప్పుడు ప్రేమించకపోతే మిగతా లేడీస్ కి కూడా ఇదే గతి పట్టుద్ది అని ఒక వార్నింగ్ లెటర్ అది. వెంటనే పోలీసులు ఆ క్రైమ్ సీన్ కి వచ్చి అక్కడ ఉన్న హంతకుడి ఫుట్ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని చేయాల్సినవి కంప్లీట్ చేశారు. అప్పట్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా సెన్సేషనల్ క్రైమ్ కేస్. కానీ పోలీసులు ఇది చేసింది ఎవరు అని కనిపెట్టలేకపోయారు. చనిపోయిన అమ్మాయి కేవలం 17 ఇయర్స్ ఏజ్ లో ఉన్న ఒక మైనర్. ఆమెను ఇంత దారుణంగా చంపిన వాళ్ళు ఎవరు అని చెప్పి ఆల్మోస్ట్ 1 ఇయర్ చేసిన ఇన్వెస్టిగేషన్ లో మొత్తం 56 మందిని సస్పెక్ట్ లిస్ట్ లో యాడ్ చేసి మొత్తం అందరినీ ఇంట్రాగేట్ చేశారు. అంటే క్రైమ్ సీన్ లో దొరికిన ఆధారాలతో మ్యాచ్ చేసి చూశారు. కానీ ఎవరు కూడా మ్యాచ్ కాలేదు. అయితే విజయవాడ దగ్గరలో ఉన్న నందిగామలో కూడా ఇలాగే లేడీస్ హాస్టల్లోకి వెళ్ళి అక్కడ దొంగతనాలు చేయడం, అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసే కేసెస్ వచ్చాయి. దాంతో పోలీసులు అక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి అన్యూజువల్ గా అనిపించింది. ఆ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి అన్యూజువల్ గా అనిపించిన విషయం ఏంటంటే, ఈ ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఒక 6 మంత్స్ పీరియడ్ లో అస్సలు జరగలేదు. ఆ 6 మంత్స్ ముందు, ఆ 6 మంత్స్ తర్వాత కూడా ఫైల్ అయ్యాయి. కానీ ఆ పర్టికులర్ 6 మంత్స్ లో మాత్రం అసలు ఒక్కటి కూడా జరగలేదు. దాంతో పోలీసులకి ఒక లీడ్ అయితే దొరికింది. ఆ 6 మంత్స్ ఇన్సిడెంట్ జరగకపోవడానికి కారణం అతను ఇంకేదైనా కేసులో అరెస్ట్ అయినా అయి ఉండాలి, లేకపోతే మారిపోయి మళ్ళీ మొదలు పెట్టైనా ఉండాలి. సో దాంతో కొత్త యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఫైనల్ గా పోలీసులు సత్యంబాబు అనే అతన్ని అరెస్ట్ చేశారు. అండ్ పోలీసుల రిక్వైర్మెంట్ ప్రకారం కరెక్ట్ గా 6 మంత్స్ లో సత్యంబాబు ఫోన్ దొంగతనం కేసులో జైల్లో ఉన్నాడు. సో దాంతో పోలీసులు ఇతన్ని ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేశారు. దాంట్లో ఇతను నిజం ఒప్పుకుంటే శిక్ష తగ్గుద్ది అని చెప్పడంతో అసలు యాక్చువల్ గా ఆ నైట్ ఏం జరిగింది అని అతనితోనే చెప్పించారు పోలీసులు. డాబా ఉంటే ఆ డాబాలో దూకేశారు, వాడు దూకేశారు. అయితే పారివాడి మీద ఉంటా ఆ లెట్టుందొడి మీదకి ఎక్కేసేసారు. ఎగర పెట్టగోడ ఉంటే డాబాది ఆ పెట్టగోడ మీదకి ఎక్కేసేసారు. పెట్టగోడ మీద ఉంటే లోనికి వెళ్ళిపోయేసారు. పైకి ఎందుకు వెళ్ళానంటే, పైన అమ్మాయిని చూడంలోనే ఈ అమ్మాయి నన్ను చూసి లోన పోయింది, అసలు ఎందుకు పోయింది అన్నట్టుగా లోనికి పైకి వెళ్ళాను సార్. ఇంత నాకు అప్పుడు అనిపించింది సార్, ఈ అమ్మాయిని చేద్దాం అన్నట్టుగా లోనికి వెళ్ళాను సార్. ఆ రూమ్లో కిచెన్ రూమ్లో చిన్న ఉంది సార్, అందుట్లో 2 పడుకున్నారు. ఒకటే పెద్ద రూమ్ లాగా ఉంటే వాళ్ళలాగా అందుట్లో పడుకోండి సార్. ఇంకెవరు లేదు సార్. బెడ్ మంచం మీద పడుకోండి సార్. ఇంకా డాబాలోకి వెళ్ళి కాసేపు ఆలోచించారు, ఏం చేద్దాం అన్నట్టుగా ఆలోచించాను. ఆ ఇంటి చుట్టూ తిరిగారు సార్. ఇంటి చుట్టూ తిరగడంలోనే రాగుల బండ పడదు సార్, పచ్చడి బండ. ఆ పచ్చడి బండ తీసుకొని అదే రూమ్లోకి వెళ్ళి 2 నిమిషాలు ఆలోచించారు సార్. ఈ అమ్మాయిని పడదామా వద్దా, గెలికేసి వెళ్దామా లేకపోతే పడదామా ఆలోచించారు సార్. మైండ్లోకి పడదామని అన్నట్టుగా మైండ్లోకి వచ్చేసింది. రాంగ్లోనే పచ్చడి బండ తీసుకొని లెఫ్ట్ సైడ్లో కొట్టేసాను.
ఇక పచ్చడిబండ పట్టణంలో శివరంశ ముక్కు కొద్దిగా ఇరిగిపోయింది సార్. ఇరిగిపోవడంలోనే ఆ పచ్చడిబండ శివరంశ ఇరిగిపోవడంలో అవి 2 ముక్కలు మంచం మీద పక్కలో పెట్టేసి కాళ్ళు పెట్టుకొని తలకాయ ఏమో లోనకు లాక్ ఇట్లా పట్టుకొని దొడ్డికి ఇట్లా లాక్కెళ్ళారు సార్. ఇక ఈ బాడీకి షర్ట్ లాగా ఉంటే ఆ షర్ట్ తీసేసాను. తీసేసి ఉంచేసాను. ఇట్లా ఓడ తీసేసిన తర్వాత షర్ట్ ఇక్కడ షర్ట్ లాగా వేసుకున్నాను సార్. లోపల వేయలేదు సార్. సింపేసిన తర్వాత ఇంకా ఏం చేశానంటే రైట్ సైడ్ కాలు ట్యాప్కి కట్టే సార్. లెఫ్ట్ సైడ్ కాలు ఏమో ఫ్రీగా వదిలేసేసాను. ఫ్రీగా వదిలేసి ఒకసారి మానభంగం చేసేసాను. ఈ అమ్మాయిని చేసినప్పుడే అమ్మాయి అప్పటికే చనిపోయింది సార్. ఒక పెన్ను తీసుకున్నాను సార్. ఒక పెన్ను ఒక పేపర్ తీసుకున్నాను సార్. ఆ టైంలో ఆలోచించేది విధంగా లేకుండా ఆ టైంలో ఒక లెటర్ రాశాను. లేడీస్ హాస్టల్లో వాళ్ళకి రాయడం ఏమన్నా నేను ఈరోజు ఈ హాస్టల్లోకి ఎందుకు వచ్చానంటే ఈ అమ్మాయిని చంపడానికి కాదు. అయితే ఈ అమ్మాయిని నేను ప్రేమించాను. చెప్తే ఈ అమ్మాయిని బ్రతిలాడని నువ్వు అన్నది. నువ్వు అంటే ఎన్నోసార్లు బ్రతిలాడినా కూడా ఈ అమ్మాయి ఒప్పుకోపోయాకే ఆ మైకంలో ఏం అర్థం కాక తల మీద గట్టిగా కొట్టాను. కొట్టిన తర్వాత మానభంగం చేశాను. ఇట్లు ఓ యువకుడని రాసేసాను. 2 బాడీలు టచింగ్ మధ్యలో ఈ రెండు వీటి మధ్యలో చిరుతాన్ని రాసేసాను. చిరుతాన్ని రాసి పొట్ట మీద లవ్ సింబల్ వేసేసాను. లవ్ సింబల్ వేసేసి ఇంకా అక్కడి నుంచి ఇక్కడ ఉండకూడదని 5 అక్కడి నుంచి బయటపడ్డాను సార్. ఇలా సత్యంబాబు అక్కడ ఏం జరిగింది అని డీటెయిల్గా చెప్పాడు. ఆ రోజు నైట్ సత్యంబాబు నందిగామ నుండి లారీ మీద విజయవాడ వచ్చాడు. వచ్చి అక్కడ సెకండ్ షో మూవీ చూసి ఇంటికి వెళ్ళడానికి అని చెప్పి బస్ స్టాండ్ సైడ్ వెళ్తున్నాడు. అయితే అతనికి దారిలో ఒక బిల్డింగ్ కనబడింది. ఆ బిల్డింగ్ లో 2nd ఫ్లోర్ లో ఒక అమ్మాయి కనిపించింది. చూడగానే ఆ అమ్మాయి నచ్చింది. సత్యంబాబుకి పెళ్ళైన 3 months కే వైఫ్ వదిలేసింది. సో అతను ఫిజికల్ నీడ్స్ కోసం వ్యభిచారం వైపు కూడా వెళ్ళేవాడు. కానీ దానికి ఇతను తాపి పని చేసి సంపాదించే మనీ సరిపోవట్లేదు. దాంతో ఇలా హాస్టల్స్ లో ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేయడం, బయట ఉన్న ఆడవాళ్ళని టార్గెట్ చేయడం చేసేవాడు. ఈ రోజు ఎలా అయినా ఆ అమ్మాయిని అనుభవించాలి అని అనుకున్నాడు. అనుకున్నట్టుగానే అక్కడ ఉన్న గోడ దూకి 2nd ఫ్లోర్ లోకి వెళ్ళాడు. అక్కడ అతనికి 2 డోర్స్ కనిపించాయి. దాంట్లో ఒకదాన్ని ఓపెన్ చేయడానికి చూశాడు. కానీ అది లోపల నుండి లాక్ వేసి ఉంది. ఇంకో డోర్ ఓపెన్ చేస్తే అక్కడ హాల్లో బెడ్ మీద ఒక అమ్మాయి పడుకొని కనిపించింది. ఎవరైతే ఏంటి అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు సత్యంబాబు. కానీ ఇప్పుడు ఏమైనా చేస్తే ఆ అమ్మాయి అరుపులకి మిగతా వాళ్ళందరూ కూడా లేస్తారని సత్యంబాబు బయటికి వెళ్లి ఒక రోకలి బండను తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆమె తల మీద ఒక్కసారి గట్టిగా కొట్టాడు. చిన్నగా సౌండ్ చేసి ఆ అమ్మాయి అక్కడే చనిపోయింది. సత్యంబాబు ఆ అమ్మాయిని అక్కడి నుండి ఈడ్చుకుంటూ వాష్రూమ్ లోకి తీసుకెళ్లి అక్కడ కాలిని ట్యాపిక్ కట్టేసి మానభంగం చేసి అయిపోయిన తర్వాత దొరికిపోతానేమో అనే భయంతో మళ్ళీ హాల్లోకి వెళ్లి అక్కడ ఉన్న బ్యాగ్స్ వెతికి పెన్ అండ్ పేపర్ తీసుకుని పోలీసులను డైవర్ట్ చేయడానికి లవర్ అని చెప్పి ఒక లెటర్ రాసి ఆ అమ్మాయి బాడీ మీద ఇంకా అతని సైకోయిజం తగ్గక అలా కత్తితో గీసి అక్కడ నుండి వెళ్లిపోయాడు. ఈ మాటలన్నీ కూడా సత్యంబాబు స్వయంగా చెప్పినవి. మహిళా సెషన్ కోర్టులో కేసు నడిచింది. అతను చెప్పిన స్టోరీకి మెడికల్ రిపోర్ట్స్ కి కరెక్ట్ గా సరిపోయింది. అండ్ అతను చెప్పిన ఆ రోకెల బండి కూడా వెతికితే దొరికింది. దాంతో అతనికి కోర్టు 14 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది. అయితే ఇక్కడితో ఈ కేసు ఎండ్ కాలేదు. కేసుని సత్యంబాబు వాళ్ళ మదర్ హైకోర్టులో వేశారు. హైకోర్టు 8 సంవత్సరాల తర్వాత సత్యంబాబుని నిర్దోషి అని చెప్పి రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ తో అందరూ షాక్ అయ్యారు. ఇక్కడే ఈ కేసులో 2nd వర్షన్ స్టార్ట్ అయింది.